ఈనాటి ఈ కార్యక్రమం తర్వాత మనం చిన్నారులకు అందరికీ వాళ్ళు ఇంత బాగా ప్రదర్శన చేసినందుకు మనం మొమెంటోస్ ఇచ్చుకోవాలి కదండి. ముందుగా సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈనాటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన రొయ్యూరు శేషసాయి గారు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ తెలంగాణ, వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమతి పద్మా కళ్యాణ్ గారు, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్, అఫిలియేటెడ్ టు ప్రాచీన్ కళా కేంద్ర, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈనాటి కార్యక్రమానికి మరొక అతిథిగా విచ్చేసిన జి శివసాగర్ గారు, చైర్మన్ ఆఫ్ ఆటిజం స్కూల్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరగడానికి ముఖ్య కారకులు మా ఆర్కెస్ట్రా టీం, వారిని సన్మానించుకుందాం. వారిలో ముందుగా గాత్రం శ్రీమతి సాయి దీపిక పసుమర్తి, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గాత్రంపై శ్రీమతి సాయి దీపిక పసుమర్తి, మృదంగం శ్రీ శ్రీధరాచారి గారు, వైలిన్ పై శ్రీ ఫ్లూట్ పై శ్రీ కె ఉమామహేశ్వరి గారు, స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు ఘటం శ్రీ హరికృష్ణ గారు. గురువు శ్రీమతి పద్మా కళ్యాణ్ గారిని వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. అసలు మాటలు రావట్లేదండి. ఎందుకంటే జనరల్గా నా స్టూడెంట్స్ చేస్తే ఉండే ఆనందం ఒకటి, నా స్టూడెంట్ వాళ్ళ స్టూడెంట్స్తో చేయించే ఆనందం ఇంకా. ఎందుకంటే అసలు కంటే వడ్డీ ముద్దే అని అంటారు కదా, అలాగా వడ్డీ చాలా ముద్దెక్కువ అయిపోయింది. పిల్లలు ఎంత బాగా చేశారో లక్ష్మీదుర్గ కష్టం తెలిసిపోతోంది. నిన్న ఒక యాన్యువల్ డే ఒక స్టూడెంట్ది జరిగింది, జ్యోతిశేఖర్ది. నిన్న అలాగే హ్యాపీగా ఫీల్ అయిపోయాను. వాడ ఈ స్టూడెంట్ది. భగవంతుడు ఎంత గొప్పవాడంటే, నాలాంటి డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక గురువుకి ఇంతమంది మంచి స్టూడెంట్స్ని ఇచ్చారు. ఆయనకి నా పాదాభివందనాలు. అలాగే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం తల్లిదండ్రులు. మీరు మీ పిల్లలకి ఇలా ఒక విద్య నేర్పించాలి, కంటిన్యూగా పంపించాలి అని రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మనకు ఒక అపోహ ఉంది, ఏంటి అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక తప్ప మన తెలుగు వాళ్ళు ఎంతసేపు చదువు లేదంటే
ఆ ఉద్యోగాలకే వరకే పరిమితం అవుతారు, మన పిల్లలకి ఏవి ఆర్ట్ రాదు అని. కానీ అది 100% రాంగ్. ఎందుకంటే మన దగ్గరే ఉందండి కూచిపూడి నృత్యం, మనదేది, మన డాన్స్ మనది అనేది ఉంది. కాబట్టి ఈ నృత్యానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి మా గురువులందరూ చేసిన కృషి, వారికి మా ధన్యవాదాలు. అలాగే పిల్లలు చాలా బాగా చేశారండి. నాకే అసలు మాటలు రావట్లేదు. ఏంటంటే నిన్న ఒక ఆనందం, ఇవాళ ఒక ఆనందం. రోజు రోజుకి నాకు మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతాయి. ఇంత బాగా చేసినందుకు, వీళ్ళందరికీ మీరు సహకరించినందుకు, తల్లిదండ్రులకి. అలాగే శేషసాయి గారు వచ్చారు. సార్ ఎంత బిజీగానే ఉంటారు, అయినా సరే ఏ ప్రోగ్రామ్కి పిలిచిన ఆయన అంత దూరం నుంచి వచ్చి మా దీనికి రావడం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆటిజం గురించి దుర్గ నాతో అడిగింది, క్లాసెస్ చెప్పచ్చా అమ్మ ఎలాగ అని. 100% అర్థం అవుతుందండి వాళ్ళకి. అందులో ఇంకో నాట్యంలో ఉండే గొప్పదనం ఏంటంటే, అది నేర్చుకుంటున్న కొద్దీ మైండ్ ఫ్రెష్ అవుతూ ఉంటుంది. మనం మామూలుగా ఉపయోగించి ఒక 20% అని చెప్తారు, అది నాకు తెలీదు, నేను పెద్ద చదువుకోలేదు. కానీ బుక్స్ చదవడం మూలాన మనం ఉపయోగించేది కూడా 20-25% ఉపయోగించాలి. అదే కనుక మనం 100% ఉపయోగించగలిగితే ఎన్ని అద్భుతాలు చేస్తామో తెలియదు కదా. అలాగే ఆటిజం అనేది పెద్ద ప్రాబ్లం కాదు, దాన్ని మెల్లిమెల్లిగా కూడా క్యూర్ చేసే అవకాశం నాట్యశాస్త్రంలో ఉందండి. ఎందుకంటే బాలమురళీ కృష్ణ గారు సంగీతంతో ఎన్నో రోగాలు నయం చేయొచ్చు అని చెప్పారు ఆయన. అలాగే నృత్యంలో కూడా ఉంది. బట్ దాన్ని నమ్మాలి, కంటిన్యూ చేయాలి. అలాంటి పిల్లలకి నేర్పిస్తున్నానని చెప్పింది, చాలా హ్యాపీగా ఉంది. అలాంటి స్కూల్ పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేసినందుకు వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రోగ్రామ్కి పిలిచినందుకు. సార్ మీరు కూడా ఒక 2 మాటలు. అందరికీ నమస్కారం. ఈ రోజున అతుల్య ఆర్ట్స్ అకాడమీ లక్ష్మీ దుర్గ గారు నాట్యాంజలి కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మీ అందరి మధ్య వాళ్ళ శిష్యులతో మరి ఎందరో సుందరాంగిమణులు, నర్తకిమణుల చేత ఈ మహా అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించిన పిల్లలందరికీ, వాళ్ళకి ఇప్పుడే పద్మా కళ్యాణి గారు గురువు పద్మా కళ్యాణి గారు ఇచ్చినట్టు ఈ కార్యక్రమానికి ఈ పిల్లలందరినీ మీరు శిక్షణ తీసుకున్నందుకు ఈ పిల్లలకి, తల్లిదండ్రులకి, ఈ గురువులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి చేసినందుకు మనం ఒకసారి మీ అందరికీ అభినందిస్తూ, ఈ చిన్నారులు కూడా ఈ నృత్యాన్ని, నాట్యాన్ని మర్చిపోకుండా మీ చదువుకుంటూనే ఈ నృత్యాన్ని కూడా అభ్యసించాలని, ఈ కళలని మీరు కూడా రాబోయే ఈ వికసిత భారతంలో మీరందరూ కోరుకుంటూ అందరికీ అదేవిధంగా శివసాగర్ గారు, అదేవిధంగా మన అందరికీ గురువు, ఎంతో హైదరాబాద్ నగరంలో ప్రముఖ నాట్యంలో ప్రముఖ పోషిస్తున్న గురువు గారు పద్మా కళ్యాణి గారు, అదేవిధంగా లక్ష్మీదుర్గ గారు, అదేవిధంగా జ్యోతి ప్రకాష్ గారు, ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. జై హింద్, భారత్ మాతాకి జై. సార్ మీరు కూడా శివసాగర్ గారు. అందరికీ నమస్కారం అండి. అసలు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. లక్ష్మీ మేడం గారు మా స్పెషల్ స్కూల్కి వచ్చి చాలామంది పిల్లలకి ఈ కూచిపూడి నేర్పించడం వల్ల వాళ్ళలో చాలా సంతోషాన్ని చూస్తున్నాను. ప్రతిరోజు గొడవ, టీచర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నేర్పిస్తుంది, టీచర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నేర్పిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు చూడండి ఆనందం. మేము ఆటిజం పిల్లలకి స్పీచ్, బిహేవియర్, ఆక్యుపేషన్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, కానీ ఎప్పుడు అంత ఆనందం చూడలేదు. కానీ మేడం వీక్లీ 3 times వచ్చి పిల్లలకు నేర్పిస్తుంటే ఈ స్పీచ్ థెరపీలో కూడా గొడవ, నేను నేర్చుకుంటాను అని చెప్పేసి హ్యాండ్స్ మూమెంట్ చూపించడం కానీ అండ్ లెగ్స్ మూమెంట్ చూపించడం కానీ. అసలు నా స్కూల్లో మేడం ఎప్పుడైతే వచ్చారో అప్పుడు స్కూల్ మొత్తం కలకలగా ఆడుతుందన్నమాట. అసలు నాకు అనిపించింది వీళ్ళలో ఏదో టాలెంట్ ఉంటుంది పిల్లల్లో, కానీ ఇది రెగ్యులర్గా జరిగితే మా పిల్లల్లో కంపల్సరీ నార్మల్ స్టేజ్కి వస్తారని నేను చాలాసార్లు అనుకుంటున్నాను. మేడం కూడా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి.
మీరు కూడా మేడం ఖచ్చితంగా హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మా పిల్లలకి కొంచెం ఫోకస్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు తీసుకురావడం అనేది వాళ్ళు ఒక్కసారి మనం నేర్పిస్తే సార్ ఖచ్చితంగా నేర్చుకుంటారు. అది మీరందరూ కూడా ఫోకస్ చూడాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈనాడు విచ్చేసిన అతిథులని ముందుగా మనం సత్కరించుకుందాము. ముందుగా వారి బిజీ స్కెడ్యూల్ని కూడా పక్కన పెట్టి మన చిన్నారులను ఆశీర్వదించడానికి విచ్చేసిన రొయ్యూరు శేషసాయి గారు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ తెలంగాణ, వారిని సత్కరించుకుందాం. ఇంతసేపు ఓపికతో ఉన్నారు కదా, ఒక్క 2 నిమిషాలండి. స్టేజ్కి అవసరమైనవన్నీ నేర్పించామండి. యాంకరింగ్ కూడా ఒకళ్ళకొకళ్ళే చేసుకుంటారు. కాబట్టి జ్యోతి నాకు చాలా సీనియర్ స్టూడెంట్, అంటే దాదాపు 28 సంవత్సరాలు నాతోనే ఉందండి. వీళ్ళందరూ ఇంత అప్సరసల్లాగా ఉన్నారు కదండి. వీళ్ళని ఇంత అప్సరసల్లాగా తీర్చిదిద్దిన బ్రహ్మ గారు, శ్రీనివాస్ గారు. ఒకప్పుడు మేకప్ మొదలు పెట్టేటప్పుడు వాళ్ళు ఇలా బొట్టు పెట్టే ముందు మేము వాళ్ళకి దండం పెట్టి మేము మేకప్ మొదలు పెట్టించుకునేవాళ్ళమండి. ఈసారి నుంచి మీరందరూ గుర్తుపెట్టుకోండి, మేకప్ మ్యాన్ వాళ్ళు ఇలా బొట్టు పెట్టేటప్పుడు వాళ్ళకి దండం పెట్టాలి. వాళ్ళు బ్రహ్మలతో సమానం అన్నమాట. అంటే మన ముక్కు వంకర ఉంటే స్ట్రైట్ చేస్తారు, పెదవులు పెద్దగా ఉంటే చిన్నగా చేస్తారు. ప్రతిదీ అంటే ఫేస్ సరిగ్గా లేకపోతే కట్ చేసి మనకి సరిగ్గా చేసేది మేకప్పే. అది లేకపోతే మనం ఏం చేయలేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఈ సంతోషంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం ఈ లైవ్ ఆర్కెస్ట్రా పెట్టుకున్నందుకు ఇలా చేశాను అంటే దానికి వెనుకున్న కారణం మా గురువు గారు పద్మా కళ్యాణ్ గారికి ఒక్కసారి వారికి నేనున్నాను నాన్న, నీ వెనకాల నువ్వు ముందు అడుగేయి, ఏమైనా నేను చూసుకుంటానని ఎంతో స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నారు. అమ్మ ఉండడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగింది. అలాగే ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేషసాయి గారికి అండ్ శివసాగర్ గారికి, అమ్మ అండ్ జ్యోతి అక్క గారికి ఎంత సపోర్ట్ అంటే వీళ్ళందరూ కూడా చాలా చాలా సపోర్ట్, మాటల్లో చెప్పలేదన్నమాట ఇవన్నీ. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే శిల్పారామం మేనేజ్మెంట్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రింట్ మీడియా వారికి కూడా, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా మా ధన్యవాదములు తెలియజేస్తున్నారు. హస్బెండ్ తర్వాత వాళ్ళ అత్త వాళ్ళందరూ చేసిన సపోర్ట్ అండి. అంత సపోర్ట్ ఉండడం ఎప్పుడైనా నటరాజస్వామి అర్ధనారీశ్వరుడు, అలాగే వీళ్ళు అర్ధనారీశ్వరుడితో ఇంత సక్సెస్ అయింది. అందరికీ థ్యాంక్ యూ, అందరి తరఫున నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే పేరెంట్స్ అండి, మీ అందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, అండ్ ఫోటోగ్రఫీ చేసింది మెల్విన్ అండ్ గ్రూప్, శంకర్ గారు వీడియో, వారికి కూడా మా ధన్యవాదాలు.
పేరెంట్స్ అందరికీ కూడా చెప్పానండి ఆల్రెడీ, ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మీరు లేనిది వీళ్ళు లేరు, వీళ్ళు లేనిది మేము లేము. కాబట్టి ఇది అక్కడి నుంచి ఇలా వచ్చిందనమాట. కాబట్టి అన్నిటికీ ముఖ్యమైన ఇంత మంచి రుచిగల పేరెంట్స్ దొరకడం పిల్లల అదృష్టం అండి. ఎందుకంటే పిల్లలు కేవలం మట్టి ముద్దలు. ఆ మట్టి ముద్దని అందంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కన్న తల్లిదండ్రులది. కాబట్టి ఇంత చక్కగా తీర్చిదిద్దుతున్నారు, కానీ మధ్యలో మాన్పించకుండా కంటిన్యూ చేయండి. అదొకటే ఎప్పుడు కూడా మేము కోరుకునేది. కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ మరొక్కసారి శిల్పారామం యాజమాన్యానికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మా ధన్యవాదాలు. అలాగే ప్రేక్షక మహాశయులు, మీరు లేకుండా మేము ఎంత గొప్పగా చేసినా కానీ ఆ కరతాళ ధ్వనులు వినకపోతే మా డాన్స్ అనేది రాణించదండి. కాబట్టి అలాంటి ప్రేక్షక మహాశయులకందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. Thank you.